ఒంగోలు కొట్టకూర మార్కెట్ వ్యాపార సంస్థలు ముఖ్యమంత్రి దృష్టిని తీసుకుని పోయి సమస్యను పరిష్కారం వల్ల కృషి చేస్తారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక కొత్తగూడ మార్కెట్ సందర్శించి వ్యాపారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళమా ముందుకెళ్ళమా దించి కెమెరా నా పక్కన సైడ్ నువ్వు సైడ్ సినిమా అదే ముందు వెళ్తా ఉంటే ఇంకా వెనకాల అందరూ వచ్చేస్తారు. ముందుకు వెళ్ళండి. ఇంకా పైన షెడ్ ఉంటుంది అట్లే పెట్టేస్తారు. మీరు ముందు రండి. తెలుసుకొని ఇలాంటి బట్టి ఇట్లా విలువ లేకుండా ఇప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి. అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అడిగిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మీ అందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు ఆడ కాయగూరలు అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ జీవనం గడిపేవాళ్ళు. నేను మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండవది, కాయగూరలు అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం. అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం. మీకు కూడా అందరూ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు. దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా అందరికి ఉపయోగం ఉండేటట్టుగా రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం. మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానికి షెల్టర్ కాదు, మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తడుస్తా గొడుగులు పెట్టుకొని తడికలు పెట్టుకునేది కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం. దాంతోపాటు పెయింటింగ్స్ ఇందాక మన దగ్గర చూసాం, శానిటేషన్ ప్రాబ్లం ఉంది, ఆ షెల్టర్లు అన్నీ పోయి ఉన్నాయి. ఎట్లంటే అట్లా ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తున్నారు. దాన్ని కూడా మనం క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీటిగా ఉండేటట్టుగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతుంది అనే విధంగా మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశామంటే మార్కెట్ కూడా బాగుంటుంది, మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి, మీరు బాగుండాలనేది మా ఉద్దేశం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చి కష్టపడి ఈ రోజు కొందరు ఉండడం సంపాదించేవాడు. కాకపోతే దానికి ఒక సిస్టము, దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి. కాబట్టి దాని ఆ పద్ధతిలో వెళ్తున్నారు తప్పితే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే కొంచెం చేయాలనో కాదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేస్తాం. పీసీపల్లి మండలం జంగాలపల్లి గ్రామంలో వాటర్ షెడ్ యాత్రను జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, వాటర్ షెడ్ డైరెక్టర్ షణ్ముఖ తదితరులు బాగున్నారు. వికసించి వెలిగే ఒక వేలి నాను ప్రియ కనుగొన్నాను. మనం వాడుకోవడానికి వీలుగా और वाटर शेड यात्रा से जुड़े सभी लोगों का मैं नेशनल लेवल भारत सरकार वाटर शेड का कार्यक्रम चला रही है करना। आज के इस कार्यक्रम में हम सबसे पहले इस वाटर शेड यात्रा का एक फिल्म दिखाएंगे। ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ పీసీపల్లిలో ఈ గ్రామ పంచాయతీలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఏదైతే లాస్ట్ పోయిన 2 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. దాంట్లో నాకు ముందు మాట్లాడిన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ 25 డకౌట్ పాండ్స్, మినీ అమృత్ సరోవర్, అదేవిధంగా పర్కులేషన్ ట్యాంక్స్, ఇవి అన్నీ ఇక్కడ చాలా బాగా జరిగాయి. ఈ వివిధ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని వలన ఈ పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా ఇప్పుడు స్ట్రీట్ ప్లే ద్వారా చాలా బాగా చెప్పారు. అంటే ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా ఒక సింపుల్ టర్మ్స్లో ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానిని సక్రమంగా మనం అమలు చేస్తే ఏంటేంటి లబ్ధి పొందుతారు
అని చాలా చక్కగా చెప్పారు. వారికి నా అభినందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. దాంట్లో కూడా చాలా చక్కగా నేను అడిగాను, ఒకరిద్దరిని అడిగినప్పుడు ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. వారందరికీ కూడా నా అభినందనాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న నాకు ముందు మాట్లాడిన వారు, అదేవిధంగా ఇక్కడ వీడియో ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికి చెప్పడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మనకు ఈ మురుగుమ్మి గ్రామ పంచాయత్ ఇక్కడ ఏదైతే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అని మనం పెట్టి ఉన్నామో, ఏదో ఇది ఒక డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అనేది కాదు. ఇది ఈ గ్రామ పంచాయతీని ఒక పూర్తిగా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధి, ఇక్కడ ఉన్న ప్రజల అందరూ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పుడు గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక పూర్తి అచీవ్మెంట్ రావాలంటే ఇక్కడ ఉన్న మీ ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా మీరు వెళ్ళి మీ గ్రామ పంచాయతీలో ఉన్న మిగతా వారు కూడా దీని గురించి చెప్పాలి. అంటే వాటర్ కన్సర్వేషన్, మీకున్న నీటి సంరక్షణ ఎంత ముఖ్యం, ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. మీరు కూడా దాంట్ని గత 15 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ చాపల వంశకృష్ణను వాసవి క్లబ్, ఒంగోలు విజన్ మరియు ఒంగోలు సిటిజన్స్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ బదిలీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బహుమతులు, బస్ పాసులు, స్టడీ మెటీరియల్ నిర్వహిస్తూ వైద్య రంగానికి కృషి చేస్తున్న అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అన్నారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మెగా శిబిరాన్ని నిర్వహించినటువంటి మా డాక్టర్ గారైన చాపల వంశీ గారికి వాసవి క్లబ్ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ప్రతి చోట ఎక్కడ సర్వీస్ కావాలన్నా సార్ ముందుగా ఉండి ఎవరికి ఏది కావాలన్నా అన్ని విధాలుగా సహాయం చేస్తూ, అందరి నోట్లో నాలుకలాగా ఎవరికి కావాల్సిన సహాయాలు చేస్తూ, సార్ సేవా మార్గంలో వైశ్యాసే ముందుంటారని అందరూ అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు వచ్చే యూత్ వైజ్ డాక్టర్స్ కానీ అలానే అన్ని వర్గాల్లో నుంచి యూత్ అందరూ సేవ చేస్తూ జనాల్ని మోటివేట్ చేస్తూ వారికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సహాయం చేశారు. ధనంగా కాకుండా కూడా వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ కానీ వాళ్ళకున్న నేర్పరితనాన్ని కూడా అందరికీ సహాయంగా ఇస్తూ అందరినీ సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, మా వాసవి క్లబ్ను ఆదరిస్తున్నటువంటి స్టాఫ్కి, సిబ్బందికి, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్ల గారికి మా వాసవి క్లబ్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వాసవి క్లబ్ సిటిజన్స్ వారికి, అదేవిధంగా గవర్నర్ వైస్ గవర్నర్ అగ్నాల్ గారికి, అరవింద్ లక్ష్మి గారు, గోవర్ధన్ గారు, పిఎస్టీ గారు పాల్గొన్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా సారు మెడికల్ క్యాంపే గారు కొంతమంది విద్యార్థులకు కొత్తపట్నంలో స్కూల్లో బుక్స్ అవన్నీ ఇస్తూ స్కూల్ బస్సులకు కూడా ఛార్జీలు కూడా ఇచ్చి సారు చాలా సేవా కార్యక్రమం ఉంటారు. సారు వచ్చేసి చాలా చిన్న వయసు నుంచే కష్టపడి పైకి వచ్చి ఒక హాస్పిటల్ ద్వారా సేవ చేయడమే కాకుండా మా ఆర్గనైజేషన్ ఎలా అయితే పబ్లిక్ సేవ చేస్తున్నారో అట్లనే డాక్టర్ గారు పబ్లిక్కి, స్కూల్ పిల్లకాయలకి డ్రెస్సులు కానీ, పుస్తకాలు కానీ, బస్ పాసులు కానీ ఫ్రీగా ఇచ్చి ఎంతో చారిటబుల్ ట్రస్ట్ లాగా చేస్తున్నారు సార్. దానికి సంతోషం. ఇలానే ఇంకా ఎన్నో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరి ఆర్గనైజేషన్ అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సంతోషం. ఈ వైద్య శిబిరాలు ఇంకా మరింతగా ప్రజలకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ సేవల్ని వాసవి క్లబ్స్ వాళ్ళు ప్రజలందరూ కూడాను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గురువారం స్థానిక గద్దెగుంటలోని మాజీ డిప్యూటీ ఎంఆర్ఓ తోటపల్లి వెంకటరంగారావు
దశ దిశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తాడి కృష్ణలత, వెలనాటి మాధవరావు, ములుగా రమేష్, జనసేన పార్టీ నాయకులు జడా బాలనాగేంద్రం, రియాజ్ తదితరులు బాగున్నారు. చూడండి ఒకసారి కెమెరా చూడండి అన్న, ఒక్కసారి పూలేయండి అన్న. అన్న ఒకసారి చూడండి. ఒంగోలు కార్పొరేషన్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు మేయర్ వేమూరి బుజ్జితో వాగ్వివాదం దిగారు. ఈ సందర్భంగా మేయర్ ప్రవేశపెట్టిన ఎజెండాలు ముస్లిం షాదీఖానా ప్రైవేట్ రిలీజ్కి ఇవ్వడంపై మరియు ముస్లిం శ్మశాన వాటికను వెనక్కి తీసుకోవడంపై వైసీపీ కార్పొరేటర్లు మేయర్పై వాగ్వివాదానికి దిగారు. ఎంఈ గారు ఆయన దీని మీద వ్యవహరిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా దీన్ని తదుపరి ఎట్లా చేయాలి, కార్యాచరణ చేయాలనే దానికి మనకి ఓకే. ఇరవై మూడు బాల శ్రీనివాసరెడ్డి గారు లెక్కించున్నారు. పోస్ట్ వస్తుంది ఆలోచన. గణేష్ భాయ్ చేయండి. కూర్చోవచ్చు. ఇది కాబట్టి మీటింగ్ డిపార్ట్మెంట్ వస్తుందిగా కోరుతాను. ఇది కాబట్టి మీటింగ్ డిపార్ట్మెంట్ వస్తుందిగా కోరుతాను. 21,103 ఎస్ఎఫ్టీలు ముఖ్యంగా దీని యొక్క కొత్తగా ఎవరికి తీసుకుంటే ఈ షాదీఖానా కొత్తగా మార్కెట్ ఉన్నటువంటి షాదీఖానా గురించి ఈ సబ్జెక్టు పెట్టడం జరిగింది. దీన్ని యాక్చువల్గా జీఓఎంఎస్ నెంబర్ 56 యుఐఎన్ యూడి డిపార్ట్మెంట్ 5/2/2011లో
నిబంధనల మేరకు సబ్ రిజిస్ట్రార్ వారు నిర్ణయించిన ఇది మూలధన విలువ, అంటే ఇది గ్రాస్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ, గ్రాస్ క్యాపిటల్ వాల్యూ మీద ఈ ధర నిర్ణయించడం జరిగింది 4,93,209 రూపాయలుగా. కాకపోతే దీంట్లో దీన్ని ఎట్లా రోజువారీ రెంటు వీటిలోనే అట్లనే సాల్వెన్సీ ఇతర తదితర ఖర్చులన్నిటి కూడా దీంట్లో నిర్ణయించమని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈ 4,90,000 రూపాయలు అనేది చాలా కొంచెం హై రేట్ గా ఉందని చెప్పి అందరూ కూడా భావించి ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి మేము గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారిని అట్లనే విజయ్ కుమార్ గారిని కూడా కోరడం జరిగింది. సార్ దీన్ని యాక్చువల్గా మనకి షాదికాల యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా పాతపడిపోయి మూలపడిపోయినటువంటి షాదికాల బిల్డింగ్ ని వారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి దాదాపు 2,70,00,000 రూపాయలు వాళ్ళు 2014-19లో దీని మీద వెచ్చించడం జరిగింది. దాంతో గ్రౌండ్ ఫ్లోర్ కూడా నిర్మించి ఆ టైంలో ఆయన దానికి ఒక బీజం వేశారు. ఆ తర్వాత తదుపరి కాలంలో ఇంకొక 2,75,00,000 దానికి వెచ్చించి పైన ఇంకో ఫ్లోర్ కూడా జరిగింది. కూడా మీరు వినాలి కదా అధ్యక్ష. మీరు అప్పుడే ఏం లేకుండా రెండో అంశానికి వెళ్ళిపోతే ఎట్లా అధ్యక్ష? మా బాధ కూడా వినండి. కాదు అధ్యక్ష, కొంచెం మా బాధ కూడా వినండి అధ్యక్ష. మా సలహాలు సూచనలు కూడా మీరు పాటించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తీసుకున్నారు తీసుకుంటున్నారు. అసలు గతంలో ఎప్పుడు ఇట్లాంటి సందర్భం లేదు. ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మేరుగా గౌరవించాలి అధ్యక్ష. ఆ సలహాలు కూడా వినండి. దాంట్లో ఉండే లోటుపాట్లు మేము కూడా చెప్తాం అధ్యక్ష. మీరు వినాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ప్రతిసారి అదే జరుగుతుంది. మా బాధను వినడానికి కూడా మీరు ఇష్టపడుతున్నారు అధ్యక్ష. కూర్చొని అట్లీస్ట్
దానికి ఎదురు పట్టించుకునే బాధ్యత లేదు అధ్యక్ష మీకు. కనీసం శాంతి వచ్చారు ఆ చర్చలో మా బాధ్యత వినిపించారు అధ్యక్ష. వినిపించాలి. మీరు ఇంట్లో ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష